వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ రోజు ప్రారంభ వేడుక షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 22 రోజుల పాటు జరిగే ఈ అందాల పోటీల ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరం తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. నూట 120 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీలో పాల్గొంటారని భావించగా ఇప్పటి వరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. వారికి తెలంగాణ సాంప్రదాయాలతో విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతున్న పోటీదారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకోవడం విశేషం. ఇవాళ ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీన హైటెక్ లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. రాష్ట్ర గీతాలాపనతో మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకుడు కోమండూరి రామచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందించిన సాంప్రదాయ నృత్య రీతి పేరని నాట్య ప్రదర్శన ఉంటుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలతో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ కళారూపాలు అన్నింటినీ మేళవింపుతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొదటి 3-4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ రోజు సాయంత్రం వేడుక షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 22 రోజుల పాటు జరిగే ఈ అందాల పోటీల ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరం తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. నూట 120 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీలో పాల్గొంటారని భావించగా ఇప్పటి వరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. వారికి తెలంగాణ సాంప్రదాయాలతో విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతున్న పోటీదారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకోవడం విశేషం. ఇవాళ ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీన హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన వివరాలు చెప్తున్నాము. అయితే ప్రపంచ స్థాయిలో తెలంగాణ టూరిజం అనేది నిలిచిపోవాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా టూరిజం డెవలప్మెంట్ అవ్వడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని ప్రపంచ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. 22 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ పోటీలకు ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకతో మొదలవుతాయి. ఈ ప్రారంభ వేడుకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. ముఖ్యంగా చూస్తున్నాం, ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం ఇండోర్ స్టేడియం దీనికి వేదికకు సిద్ధమైంది.
పూర్తి స్థాయిలో దాదాపుగా 2-3 రోజుల నుంచి ఏర్పాట్లు అనేవి పూర్తి చేశారు. దాదాపుగా హైదరాబాద్ సంబంధించినటువంటి టూరిజం ప్లేసెస్ ని కూడా విజిట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నటువంటి ప్రపంచ సుందరి మనందరూ కూడా ఘన స్వాగతం లభించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ గచ్చిబౌలి స్టేడియంలో మరికొద్దిసేపట్లోనే దాదాపుగా 6 గంటల సమయంలో ఈ కార్యక్రమం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి మోడల్స్ అందరూ కూడా కొద్దిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరికొద్ది క్షణంలోనే మోడల్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు, ఈ వేదికకు చేరుకుంటారు. ఈ వేదికకు చేరుకుంటారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ గచ్చిబౌలి స్టేడియంలో 2 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ గేట్ నుంచి దాదాపుగా విఐపి, అదేవిధంగా ఎవరైతే ఆర్గనైజర్స్, అదేవిధంగా మోడల్స్ ఉంటారో మోడల్స్, అదేవిధంగా అధికారులు, ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే మాత్రం ఈ మార్గం కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంచెల వారీగా కూడా చెకింగ్ జరుగుతోంది. ఎవరికైతే పాసెస్ ఉంటాయో వాళ్ళని మాత్రమే చెక్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరో విధంగా ఎవరికైతే కామన్ పీపుల్ ఈ పోటీలను చూసేందుకు ఉత్సాహం చూపించినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంట్రీ 2 నుంచి వాళ్ళను అనుమతిస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ఈ ఈవెంట్కి ఎన్రోల్ చేసుకున్నారో ప్రభుత్వం ఒక వెబ్సైట్ ద్వారా దీన్ని ఎంట్రీని ఆహ్వానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంట్రీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే పాసెస్ ప్రొవైడ్ జరిగింది. ఆ పాసెస్ని చూపించిన తర్వాతనే లోపలికి పంపించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరికొద్దిసేపట్లోనే ఈ వెన్యూకి దాదాపుగా 140 దేశాలకు సంబంధించినటువంటి 111 మంది సుందరిమణులు ఇక్కడికి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రజెంట్ చేయడానికి మరికొద్దిసేపట్లోనే రాబోతున్నారు. 6 గంటల సమయంలో ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇంట్రడక్షన్ అయిన తర్వాత ప్రతి పోటీదారులు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆయా దేశాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ చూపిస్తూ వాళ్ళు ఈ పోటీలో ఎలా సెలెక్ట్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళు ఏ నేపథ్యంలో వాళ్ళు ఈ పోటీలో పాల్గొంటారనే అంశాలను క్లారిటీగా చెప్తారు. అంటే మోడల్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రీజన్ని పెట్టి వాళ్ళు ఈ ప్రపంచ పోటీలో పాల్గొంటూ ఉంటారు బేసిక్గా. సో అలాంటి రిప్రజెంటేషన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్రడక్షన్ పార్ట్ అని చెప్పవచ్చు. ప్రతి ఖండానికి సంబంధించి ఒక్కొక్క విభాగంగా కూడా డివైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ఖండాల వారీగా ఈ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఇంట్రడ్యూస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ఏదైతే మొదటగా తెలంగాణ కల్చర్ సంబంధించినటువంటి డ్యాన్స్లతో ఈ ప్రోగ్రాం కూడా మొత్తం జరగబోతోంది. ఒకవైపు మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి డిఫరెంట్ కల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి ఆర్గనైజ్ చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొద్దిసేపట్లోనే ఇక్కడికి పూర్తి స్థాయిలో ప్రపంచ సుందరి పోటీదారులు రాబోతున్నారని చెప్పి తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఎంట్రీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ పోటీలు నిర్వహించకూడదనే వామపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ స్టేడియం ఆపోజిట్లో మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి చిన్న అడ్డంకులు ఉన్నా కూడా వాటిని అన్నిటి కూడా అధిగమించి ఈ పోటీలను గ్రాండ్గా నిర్వహించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ కాబోతోంది. ఒకవైపు పాక్ మరియు ఇండియాకు సంబంధించినటువంటి వార్ జరుగుతున్న నేపథ్యంలో కొంత సెక్యూరిటీ మాత్రం టైట్ చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు కొంత వాదన అయితే వచ్చింది. ఈ వార్ నేపథ్యంలో పోస్ట్పోన్ అవుతుందా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా లేదని ఒక సంశయం అయితే ఉండేది. కాకపోతే ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు పొద్దున్నే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఈ పోటీలను మాత్రం నిర్వహిస్తాము. కాకపోతే ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లలో ఈ ప్రోగ్రాం మీద హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఈ 72వ ప్రపంచ సుందరిమణి పోటీలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖులు, అదేవిధంగా సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో స్టేడియం అంతా కూడా ఈ ప్రపంచ పోటీ ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిగా రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెంకట్.